ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. కొందరి జీవితంలో భయము, ఆందోళన అనేది పెద్ద సమస్యగా మారి ఉంటుంది. ప్రతి చిన్నదానికి భయపడడం, నా జీవితం ఏమైపోతుందో, నేను ఏమైపోతాను, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని వారికి వారే తలచుకొని భయపడుతూ నేను విఫలమైపోతానేమో అని తెలియని ఆందోళనకు గురవుతూ ఉంటారు కదండి. ఒకవేళ చిన్న తలపోటు వచ్చిందనుకో, ఇది ఎక్కడికి దారి తీస్తుందో, దీనివల్ల నాకు ఏమైనా ప్రాణాపాయం ఉంటుందేమో, నేను మరణిస్తానేమో అనేటువంటి కలత. నేను ఇందులోని విజయం సాధించలేకపోతున్నాను, నేను అన్నిటిలో ఓడిపోతున్నాను, నేను ఎందుకు ఫలించలేకపోతున్నానని దిగులు, ఏదో ఒక భయము నిత్యము వాళ్ళని వెంబడిస్తూ ఉంటుంది. కానీ దేవుడు సెలవిస్తున్నాడు కదా, వాక్యం చెప్తుంది, భయపడకుడి అని బైబిల్లో అనేకమైన మార్లు వ్రాయబడి ఉంది. నీ దేవుడు నీ తోడుగా ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు? ఆయన కృప నీకు తోడుగా ఉన్నప్పుడు మనకి దిగులు ఎందుకు? అందుకే కదా, మీ చింత యావత్తు నా మీద వేడి, ఆయన మీ గురించి చింతించున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క కృప మనతో ఉంది కాబట్టే మనము సజీవులుగా ఉన్నాం. ఆయన ప్రేమ చేతనే మనము క్షేమంగా ఉన్నాము. కనుక దేవుని యొక్క చేతికి నిన్ను అప్పగించుకున్నప్పుడు నీలో ఆయన గొప్ప సమాధానాన్ని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతాడు. అనవసరమైన ఆందోళన చెందకుండా నీ ప్రతి చింత, నీ ప్రతి అవసరము దేవుని పాదాల ముందు నీవు పెట్టినట్లయితే ప్రతి ఒక్క అపవాది శక్తులను నువ్వు జయించగలుగుతావు. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని నువ్వు ధైర్యంగా నిలబడతావు. అందుకే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో ఏది జరగాలో అది దేవుని చిత్తము. నీకున్న భయములన్నింటినీ దేవుని చేతిలో విడిచిపెట్టు. ఆయన ఇచ్చే గొప్ప కృపను, సమాధానాన్ని నీవు పొందుకుంటావు. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ ఆదరించునుగాక. ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే.